సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంటి మైన్క్రాఫ్ట్ ఆడడం లేదు అని చూస్తున్నారా? ఈరోజు నేను ఒక కొత్త ఒక కొత్త గేమ్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ గేమ్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మెక్ అరీనా. ఈ మెక్ అరీనాలో మెక్ అంటేనేమో ఈ రోబోట్ అనుకోండి, గన్ అంటే వీడి పక్క చేతికి ఉన్న గన్ను. ఓకే, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేర్ హబ్కి వెళ్తే ఇక్కడ కొన్ని మెక్స్ ఉంటాయి, లైక్ తెంగ్యూ అండ్ ప్యాంథర్, షాడో, స్లింగ్ షాట్ అని కొన్ని మెక్స్ ఉంటాయి. ఇవన్నీ నేను కొనేసాను. అంటే రియల్ మనీతో కాదు, గేమ్ ఆడితే మనకి ఆ స్ట్రాటజిక్ గేమ్ ప్లే మంచిగా ఆడి మనము ఈ కాయిన్స్ తెప్పించుకోవచ్చు. పైన రైట్ సైడ్ అప్లో మీకు కాయిన్స్ కనపడుతున్నాయి కదా, నా దగ్గర పింక్ కాయిన్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టు అదే బ్లూ కాయిన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. చూసారుగా, 2 చాలా ఎక్కువ. 2 అంటే చాలా చాలా ఎక్కువ అని అనుకుంటున్నారా? కాదండి, 2 కాదు. ఈ ఒక్క మెక్ని కొనాలంటే 1000. నేను ఇందాకనే ఈ మెక్ను కొనాలని అనుకున్నాను, కానీ కొనలేను, ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి కదా పింక్ కాయిన్స్. ఓకే, ఈ గేర్ హబ్లో మీకు మెక్స్, వెపన్స్ చూపించానుగా. ఈ ఒక్క వెపన్ నాకు, ఈ రైట్ హ్యాండ్కి పెట్టుకున్న వెపన్, ఈ వెపన్ నాకు 7,50,000కి కొన్నాను. ఇది సెకండ్ వెపన్ కూడా 7,50,000. వీటన్నిటికీ కొన్ని రేంజ్ ఉంటాయి. పిరిషియస్ షార్ట్స్ అని చాలా ఉంటాయి. షాడో కూల్ డౌన్ నీ దగ్గర నేను చాలా కొన్నాను వెపన్స్. దీన్ని అన్ఎక్యూబ్ చేయొచ్చు, ఎక్యూబ్ చేయొచ్చు. చాలా రకాలుగా ఉంటాయి గన్స్ అనేవి. నా ప్రొఫైల్ చూడండి గైస్, నా ప్రొఫైల్కి మీరు ఇన్విటేషన్ పంపించండి. నేను మీతో ఆడాలంటే కామెంట్స్లో కామెంట్ కూడా చేయండి. నేను 2-3-4 ఇయర్స్ నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను గైస్. అచీవ్మెంట్స్లో చూసుకుంటే నేను చాలా చాలా అంటే చాలా చేశాను. 55%, 60, 64. ఈ అచీవ్మెంట్స్ చేయాల్సింది ఎలా అంటే, మీరు గేమ్లోకి వెళ్ళేసి గేమ్ ఆడితే పెరిగిపోతుంది. ఫస్ట్ ట్యుటోరియల్ ఇస్తాడు ఈ గేమ్కి, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు దాన్ని. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో స్పెషల్ క్రేట్స్ అని ఉన్నాయి కదా, వీటి దగ్గరికి వెళ్ళండి. ఇందులో మీకు ఓపెన్ అనే 100 పింక్ కాయిన్స్ ఉంటాయి, లేదంటే ఫ్రీగా కొన్నిసార్లు వీడు ఇక్కడ కప్పు కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్ అని ఇస్తాడు. లైక్ ఈ కాయిన్ మీరైతే డబ్బులు పెట్టి కొనకండి, నేను అస్సలు రికమెండ్ చేయట్లేదు. ఫ్రీగానే వచ్చినప్పుడు తిప్పుకోండి. ఇలాంటి చాలా మెక్స్ అన్నమాట. ఈ మెక్స్ ఏంటంటే ఎబిలిటీస్ వాడచ్చు. వీటి ఎబిలిటీస్తో పక్కన వాళ్ళని చంపొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ క్రేట్స్, ఇవి మనకి ప్రతి గేమ్ ఆడికి వస్తాయి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి, బ్లూ కాయిన్స్. కొన్నిసార్లు 1-2 మన పింక్ కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ బ్యాటిల్లోకి వెళ్ళిపోతే మీకు కంట్రోల్ పాయింట్ క్లాష్ అని, 5 vs 5 డెత్ మ్యాచ్ అని, హ్యాంగర్ షట్ డౌన్ అని చాలా ఉంటాయి. టీమ్ మ్యాచ్, మీ ఫ్రెండ్స్తో టీమ్ మ్యాచ్, కస్టమ్ మ్యాచ్, ఏదన్నా మీరు ఆడుకోవచ్చు. ఇక్కడ ఒక ఈవెంట్ పడుతుంది అనమాట ప్రతిసారి. ఆ ఈవెంట్ ఏంటంటే నీకు ప్రొఫైల్లో చూపిస్తాను. ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ టోర్నమెంట్ హిస్టరీ అని ఉందా, ప్రతి 2 daysకి ఐ థింక్ ఒక 2 daysకి టోర్నమెంట్ హిస్టరీ అని ఉంటుంది. అది మీరు ఆడారనుకో మీకు చాలా ఎక్కువ కాయిన్స్ వస్తాయి. ఇంకా ఏ కాయిన్స్? బ్లూ కాయిన్స్ చెప్పాను కదా, ఈ కాయిన్స్ వస్తాయి మీకు. మీరు రోజు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎక్స్పీ అంటే మన ప్రొఫైల్ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ఎక్స్పీ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఎక్స్పీ పెరిగే కొద్దీ మనకి కొన్ని వస్తూ ఉంటాయి, లైక్ ఏ కాయిన్స్, క్రెడిట్స్ అని ఇట్లా చాలా ఉంటాయి. లాస్ట్కి 3 lakhs ఎక్స్పీ చేయాలి. ఇప్పుడు అంత చేయాలంటే మన వల్ల కూడా కాదు. నేను ఈరోజే ఈ గేమ్ని ఎక్కించాను కదా, 2 years నుంచి ఆడుతున్నాను. ఆడే కొద్దీ నాకు ఇంతగానో ప్రోగ్రెస్ అయింది. కొన్నిసార్లు ఈవెంట్లు కూడా తెత్తడు. అంటే మనం ఏ గన్ను ఎక్కువ పెట్టుకుంటే డ్యామేజ్ అనమాట. ఇది ఒక వెల్ ప్లేడ్ స్ట్రాటజిక్ గేమ్ ప్లే అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అని నేను చెప్పను, ఎందుకంటే చాలా సింపుల్ కాబట్టి. దీంట్లో పైలట్స్ అని కొంతమంది ఉంటారు, మీకు చెప్పలేదు. ఇగో వీళ్ళే పైలట్స్. అంటే వీళ్ళ వల్ల మనకి జరిగే నష్టం కాదనుకోండి, మంచిదే. వీళ్ళు ఇక్కడ నేను నొక్కానా, ఇక్కడ ఏంటి వీటిని ఇంప్లాంట్స్ అంటారు. అంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో కాంపౌండ్ బీమ్ రీలోడ్ టైం అని ఉంది. అంటే మన వెపన్కి రీలోడింగ్ స్పీడ్ తగ్గించచ్చు, పెంచాలంటే మనకి ఇక్కడ ఒక కాయిన్స్ ఉన్నాయి చూసారా, ఇగో ఈ కాయిన్స్ కూడా మనకి. ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేర్ హబ్ పక్కన షాప్ ఉందా, ప్రతిరోజు ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ డీల్స్ అనమాట. ఇట్లా కొంచెం స్క్రోల్ చేస్తే
నో 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 ఇది కాదు. కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీగా స్టీల్ క్రేట్ అని ఒకటి కనపడుతుంది, దాన్ని నొక్కండి. ప్రతిరోజు నేను రికమెండ్ చేస్తున్నది ఏంటంటే ప్రతిరోజు దీన్ని మీరు తీసుకోవాల్సిందే పక్కా. సో ఇక్కడ మీరు మన ప్రొఫైల్ పక్కన ఒకటి ఉంటుంది, ఒక స్క్వేర్ షేప్లో, లైక్ దాన్ని నొక్కినప్పుడు కొన్ని ఈవెంట్స్ అన్నమాట. డైలీ కోర్ అని, అరేనా ప్లే ఆఫ్ ఈవెంట్ అని, వార్మప్ ఈవెంట్ అని. ఇప్పుడు నీకు ఇందాక ఒక క్యాడిగల్ మెక్ చూపించాను కదా, దాన్ని తిప్పడానికి మనము ఇక్కడ కొన్ని వీడిచ్చిన చేస్తే ఇవి ఆబ్జెక్టివ్స్ మనకు ఆ కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్లో అసలు అయిపోయిన ఈవెంట్ అంటే డైలీ ఫ్రెష్ అప్ అయితేనే ఉంటుంది ఆ ఈవెంట్. అసలు ఆ ఈవెంట్ అయిపోదంటే డైలీ అండ్ కోర్ అన్నమాట. దీన్ని నొక్కినప్పుడు డైలీ అని చూపిస్తుంది. మనం ఒక్క రోజుకి గేమ్ మొత్తం ఆడితే ఇక్కడున్న మొత్తం నేను చూపించే స్క్రోల్ చేసేటి అన్నీ మనకు ఫ్రీగా వస్తాయి. పైలట్ డైలీ అంటే ఇది కూడా డైలీ అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. మంచిగా ఒక 30 మినిట్స్ ఆడితే చాలు. నేను ఎక్కువ కూడా రికమెండ్ చేయటం, 30 మినిట్స్ ఆడితే మీకు మంచి ప్రోగ్రెస్ అవుతుంది. నాతో ఆడాలంటే మీరు కామెంట్ చేయండి ఫస్ట్. పక్కనే వీక్లీ, ఈ వీక్లీ అనేది ఏంటంటే వీక్లీ 200 కాయిన్స్ ఇస్తారు మనకి. తర్వాత గేర్ హబ్ అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మనము గేర్ హబ్లో ఇక్కడ మెక్స్ కొనాలంటే ఒక టైర్ ఉంటుంది అనమాట. ఈ టైర్ అంటే పైన టైర్ 5 టైర్ 4 ఉందా, ఈ టైర్ మొత్తంలో అన్ని మెక్స్ కొన్న తర్వాతనే ఈ టైర్ అన్లాక్ అవుతుంది అనమాట. అట్లా మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ లాస్ట్కి వెళ్ళిన తర్వాత వాడు ఇంకా కొత్త మెక్స్ తెస్తూనే ఉంటాడు. మా క్లాన్ చూపిస్తాను గైస్ మీకు. ఇక్కడ గేర్ హబ్ పైన నొక్కితే మా ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటో మెసేజ్ చేశాడు, ఓకే మీ టూ సారీ అని. సో మా క్లాన్ చూడండి గైస్, మా క్లాన్ చూపిస్తాను మీకు. మా క్లాన్లో జాయిన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ ఐడితో పాటు మీ పేరుతో పాటు మీరు ఆడేది ఎప్పటి నుంచో కామెంట్ చేయండి. మా క్లాన్ చూడండి, గోట్ మహిరాత్ కింగ్స్ అని ఉంటుంది. దీంట్లో జాయిన్ కావాలంటే మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి మాకు. తర్వాత ఇంకా మెక్స్ సంగతికి వస్తే నా దగ్గర వీటికి ఎబిలిటీస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మెక్కి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడితో మెక్స్కి అన్నీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పెషల్ క్రేడ్స్లో నేను ఇది తిప్పుతాను ఇప్పుడు. ఓకే ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ ఏడో మెసేజ్ చేశాడు, వాడిది ఒక్క మెసేజ్ చేసిన తర్వాత నేను 1 సెకండ్లో మీ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే వీడియో ఇక్కడితో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నేను ఈ స్పిన్నింగ్ వీడియో చూపించేసి ఇక వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో గాయస్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. నేను ఫస్ట్ వీడియో పెట్టినందుకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే నేను లైక్స్ టార్గెట్ ఎంతో పెట్టట్లేదు, 50, ఓన్లీ 50 మాత్రమే. ఓకే ఇప్పుడు స్పిన్నింగ్లోకి వెళ్ళిపోదాం. సో చలో గైస్ దీన్ని మనం ఇప్పుడు స్పిన్ చేసేద్దాం. క్యాటిడల్. సో ఫస్ట్ స్పిన్ ఏంటి గైస్ స్పిన్ కాలే. సో ఓకే వచ్చేసింది. అరే చాలా లెజెండరీ బ్లూ ప్రింట్స్ ఇచ్చాడు గాయస్ వీడు మనకి. ఓకే నెక్స్ట్ స్పిన్ కూడా చేసేద్దామా వద్దా? చెప్పండి గాయస్ మీరే. చేసేద్దాం, 200 ఉన్నాయిగా. సో ఓకే నెక్స్ట్ స్పిన్. సో ఇప్పుడన్నా వచ్చిద్ది అనుకుంటున్నాను. సో గాయస్ మళ్ళీ లెజెండరీ బ్లూ ప్రింట్స్ ఇచ్చాడు గాయస్. ఏంటి గాయస్ వీడు. సో ఇంకొక స్పిన్ చేసేద్దాం. చేద్దాం. వద్దు ఇప్పుడే చేస్తే బాగోదు కాబట్టి బ్యాక్ వెళ్దాం. సో నా హ్యాంగర్ చాలా బాగుందిగా. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్లో మనకి కాయిన్స్ ఏమైనా ఇచ్చాడో చూద్దాం. ఓకే ఇక్కడ 100 కాయిన్స్ ఇస్తాడు హ్యాంగర్ షట్ డౌన్ ఆడాలంట. సో గాయ్స్ ఇక్కడ 1 2 3 లిటరల్లీ 3 ఇస్తున్నాడు. బిసికర్ స్కౌట్ అసల్స్ వెపన్స్తో యూజ్. సో చాలా సింపుల్ ఇవి. అంటే మనకి మెక్ అనేది సింపుల్గా ఇచ్చేస్తాను అనుకుంటానేమో, కానీ మనం మళ్ళీ స్పిన్ చేద్దాం. లెట్స్ గో. లిటరలీ రెండో దాంట్లో వచ్చేది గాయస్. అసలు ఏంటో ఏమో. సో ఏం కాదులేండి గాయస్, అక్కడ కొన్ని వచ్చాయి కదా, దీంట్లో మళ్ళీ తిప్పి చూద్దాం.
గాయస్ మనకి ఇప్పుడు ఫార్చ్యూన్కి 5 వచ్చాయి. ఓకే 5 వచ్చాయి కాబట్టి ఇంకొక స్పిన్ చేద్దాం. అంటే స్పిన్ అంటే మెక్ స్పిన్ కాదండి, ఈ స్పిన్. మన దగ్గర 10 ఉంటే ఓకే, 10 లేకపోతే కష్టం. ఓకే గైస్ మన దగ్గర 10 ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక స్పిన్ చేయబోతున్నాం. ఇందులో మిడిల్లో ఉన్న వాటిలో 750 కాయిన్స్ వస్తాయి మనకి. చూద్దాం, మన లక్ చాలా బాగున్నట్టుంది ఈరోజు, చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఓకే స్పిన్ చేసా గైస్. సో గాయస్ ఇంకా తిరుగుతూనే ఉంది గాయస్, అది తిరుగు. ఓకే వస్తుందా గాయస్. మనకి కాయిన్స్ ఇచ్చాడు కదా, వీటిని ఏం చేసుకోవాలి నేను? వీటిని ఏమీ చేసుకోలేను. అరే నెట్ ప్రాబ్లం అనుకుంటారా, మరీ ఇంత స్లోగా ఉంది నెట్. సో ఏం కాదులేండి గైస్, మనకేదో పంపించినట్టున్నాడు ఈ నిక్కరేనా బాబాయ్. గివ్ డెత్ వాకర్ ఎ ట్రై అంట. సో గాయస్ ఈ ఈవెంట్ని నేను రేపు కంప్లీట్ చేసుకొని మీకు మళ్ళీ రేపు ఇంకొక స్పిన్నింగ్ వీడియో వస్తుంది గాయస్. సో దాట్స్ ఫర్ టుడే గాయస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.